మొన్న మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఫిన్లాండ్ వెళ్ళారండి. ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ మీడియా అంటే యూరోప్ యూనియన్ అలాగే వెస్టర్న్ మీడియా సో వీళ్ళంతా అక్కడ కూర్చొని ఉన్నారు. మీకు ప్రశ్న ఏమిటి అంటే మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధములో ఎక్కువగా రష్యాకు సపోర్ట్గా నిలబడుతున్నారు, వాళ్లకు ఎక్కువగా సింపతి చూపిస్తున్నారు. కానీ రష్యా వల్లే యుక్రెయిన్ అనబడే దేశము ఇంతలాగా పతనమైపోతుంది, ఈ విషయాన్ని మీరు ఎందుకు గమనించడము లేదు? ఎందుకు మీరు పుతిన్కి సపోర్ట్గా నిలబడుతున్నారు? సో ఇది అడిగినప్పుడు మీరు గమనించాల్సిన విషయము యూరోప్ దేశాలలో ఉండే ఈ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంది అంటే ఇది ఒక్క యూరోప్ కాదు ఫ్రెండ్స్, ఆసియా ఖండములో అనండి, అలాగే వివిధ దేశాలలో మన భారతీయులు కనిపిస్తేనే ఎక్కడ లేని కోపం అండి. ఎంత రేసిస్ట్గా వీళ్ళు తయారవుతున్నారు అంటే 7.7 జీడిపిని సాధిస్తున్న ఒక దేశము, ఒక గ్లోబల్ పవర్, ప్రపంచమంతా కూడా యుద్ధాలలో మునిగి తేలుతున్నప్పుడు వీళ్ళు బిజినెస్ యాజ్ యూజువల్ అన్నట్టుగా ఎలా ప్రవర్తించగలరు? ఇదే వీళ్ళ ఫ్రస్ట్రేషన్. సో మరి జయశంకర్ గారు ఈయన జవాబు కోసం అందరూ ఇలాగే ఎదురు చూస్తున్నారు. అడిగేశారు, రష్యాకి ఎందుకండి మీరు సపోర్ట్ చేస్తారని అడిగేశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? ఎన్నో సందర్భాల్లో ఎన్నో జవాబులండి. సో ఈయన నవ్వేసి మీకు ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక చిరునవ్వు నవ్వి తర్వాత ఆన్సర్ చేస్తారు. ఈయన ఏమంటారంటే, అవును మేము ఆయిల్ బయర్స్, నూనె చమురు అనేది మేము కొనాల్సిందే కదా, ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము కొంటుంది కదా, మేము కూడా కొనాలి, ఫైన్. కానీ రష్యాకు యుక్రెయిన్కి యుద్ధము స్టార్ట్ అయినప్పుడు మీ యూరోప్ యూనియన్ దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ మీరేం చేశారు? మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వాళ్ళ వద్ద చమురు కొనడం మొదలుపెట్టారు, అవునా? సో వాళ్ళు మాకు రెగ్యులర్ ట్రెడిషనల్ సప్లయర్స్ అండి, వాళ్ళు ఇవాళ యూరోప్ దేశాలకు అమ్ముతాము, ధరలు ఎక్కువ పెట్టి అమ్ముతాము అని అంటున్నారు. మరి మేము కొనలేము కదా, అంతంత ధరలు పెట్టి ఒక ఇరాక్ వద్దో లేదా సౌదీ అరేబియా వద్దో యుఏఈ వద్దో కొనలేము కదా. కాబట్టి మాకు చవక ధరకు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఎవరిస్తారు? రష్యా వాళ్ళు ఈ ఆఫర్తో వచ్చారు, తక్కిన వాళ్ళకన్నా మేము తక్కువకి ఇస్తామండి అన్నారు. మరి మాకు చమురు కావాలి కాబట్టి మేము రష్యా వద్ద కొనడం మొదలుపెట్టాము. ఇది ప్యూర్గా బిజినెస్. మీరు వేరేలా అనుకుంటే అది మీ ప్రాబ్లం. మా వరకు చమురు కొనడము అనేది ఒక వ్యాపారము, ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ వద్దే కొంటాము. అలాగ మేము ఈ రోజు దాకా కూడా రష్యన్ ఆయిల్స్ కొంటున్నాము. ఇది ఒక విషయం. ఇక రెండవది, మీరు ఎథికల్ కాదు కదా అన్నారు. ఇక్కడే మీరు చూడాలి. ఆయన అంటున్నారు మీరు ఎథికల్గా లేదు అని అన్నారు కదా, మీ ఎథిక్స్ ఏమిటి? యూరోప్ యూనియన్ మీకు నాటో దేశాల ఎథిక్స్ ఏమిటి? ఇవాళ వరకు మీరు మా చరిత్రను చూడండి, యూరోప్ దేశాలకు వ్యతిరేకంగా మా దేశం నుంచి ఒక ఆయుధము కూడా మేము ఎప్పుడు ఇవ్వలేదు, సప్లై చెయ్యలేదు. కానీ మీరు ఏం చేశారు? మీ చరిత్ర ఏమిటో చూడండి. మీరు 1965 నుంచి కూడా పాకిస్తాన్ అనబడే దేశానికి ఆయుధాలు ఇస్తూనే ఉన్నారు కదా. అయ్యో ఇది భారత్కి అపకారము, వాళ్ళకి ప్రమాదము, ఇది తప్పు కదని మీరు ఆలోచించారా? ఏ రోజైనా మా గురించి మీరు ఆలోచించారా? అంటే 1965లో పాకిస్తాన్ వాడిన సబ్మెరైన్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందండి. ఫ్రాన్స్ వాళ్ళ వద్ద వాళ్ళు కొన్నారు. ఆ టైంలో పాకిస్తాన్ జీడిపి బాగానే ఉండేది, ఫ్రాన్స్ వద్ద కొన్నారు. అలాగే 1971 యుద్ధంలో ఈ మిరాజ్ విమానాలు ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఫ్రాన్స్ వాళ్ళవే. అవి కూడా వాళ్ళు పాకిస్తాన్కి అమ్మారంటే మాకు ఇది వ్యాపారం. పాకిస్తాన్కి అమ్మడం, వాళ్ళు ఎవరి మీద విమానాలు వాడతారో మాకు అనవసరం, వ్యాపారము మేము అమ్మాము. కానీ వాళ్ళు ఏం చేశారు? భారత్ పైన వాడారు. అలాగే యునైటెడ్ కింగ్డమ్ అనబడే దేశం, వీళ్ళు ఓడలు పాకిస్తాన్కి అమ్మారు. ఇవాళ కూడా కరాచీ పోర్ట్లో మీరు ఈ ఓడలను చూడొచ్చు. సో ఇవంతా ఏమిటి? భారత్కు వ్యతిరేకంగా. ఇక ఎప్పుడోనండి అనుకోకండి, 2025లో టర్కీ అనబడే దేశం, ఒక నాటో దేశం,
వీళ్ళు పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చారు కదా, ఎన్నెన్ని డ్రోన్లు ఇచ్చారు. ఇవాళ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ కూడా ఇవ్వబోతున్నాము, విమానాలు ఇస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి మీరా ఎథిక్స్ గురించి మాట్లాడతారు? న్యాయమే కదండి. సో మరి భారత్ ఏం చేసింది? మనం అర్మీనియాకు అమ్మేమండి, ఆయుధాలు అమ్మేం. కానీ అర్మీనియా ఏం చేస్తుంది? అజర్బైజాన్ మీద మాత్రమే వాడుతుంది, టర్కీ మీద కూడా వాడదండి. టర్కీ ఒక యూరోప్ దేశం కదా, నాటో దేశం కదా. కాబట్టి మనం ఇవాళ వరకు కూడా యాక్చువల్గా టర్కీ మీద వాడినా ఏ తప్పు లేదు. ఎందుకు అంటే నువ్వు నా శత్రు దేశం కాబట్టి అర్మీనియాకు ఇలాంటి ఆయుధాలు ఇచ్చాం. కానీ ఈరోజు కూడా టర్కీ మీద అర్మీనియా ఈ అస్త్రాలను వాడలేదు కదా. గమనిస్తున్నారా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. కానీ ప్రాబ్లం అది కాదండి. అడిగాను, నువ్వు జవాబు చెప్పావు. కొంతమంది ఉంటారండి, నాకు ఏది ఇష్టమో, నేను ఏది వినాలి అని అనుకుంటున్నానో అదే నువ్వు మాట్లాడు అనేవాళ్ళు ఉంటారు. యూరోప్లో వెస్టర్న్ మీడియా అంతా కూడా ఇలాంటిదే. నాకు నచ్చిన విషయాలు మాట్లాడు, నాకు నిజాలతో సంబంధమే లేదు అనేవాళ్లే వీళ్ళు. ఇక్కడ ఏమిటి అంటే యూరోపు ఇవాళ ఒక పతనము వైపు వెళ్తుందండి. వాళ్ళ బడ్జెట్లంతా కూడా అంటే యుక్రెయిన్ని ముక్కలు ముక్కలుగా పంచుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ పుతిన్ గారు ఉన్నారు, రష్యా చాలా పెద్ద యుద్ధము చేస్తుంది. ఏదో ఒక రకంగా యుక్రెయిన్ని కాపాడాలి అనేదే యుద్ధము. కానీ ఇక్కడ ఉండే యూరోప్ నాయకులేంటి, మీకు జెలెన్స్కీకి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు ఇచ్చి పలానా భూభాగాలు మావే, ఇక్కడ మీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఇవి మాకు కావాలి అని వీళ్ళు బేరసారాలు, ఒక దేశాన్నే ముక్కలు చేసే బేరసారాలు. సో ఇది ఎవరు మాట్లాడరు. కాబట్టి వాళ్ళ బడ్జెట్స్లో ప్రజలకు తెలియదండి, వాళ్ళ బడ్జెట్లో సింహ భాగము వీళ్ళు యుక్రెయిన్కి ఇస్తున్నారు, జెలెన్స్కీకి ఇస్తున్నారు. వాడు ప్రజల కోసమా కాదు, ఆయుధాలు అడుగుతాడు, డబ్బు అడుగుతాడు. ఈ డబ్బు అంతా ఏంటి, తన ఖాతాలో వేసుకుంటాడు. సో ఇదంతా ఒక భారీ కుట్ర. మనకు తెలియదా? అన్నీ తెలుసు. ఏమంటే ఇన్ని మాట్లాడే జైశంకర్ గారికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదా? తెలుసు. కానీ మీరు డిప్లొమాటిక్గా ఉంటారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూసారనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద భారత్కు సంబంధించిన ఒక ఓడ మీద అమెరికా వాడు దాడులు చేశాడు. ఇదే ఈయన అంటున్నాడు, వెస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ వెపన్స్, యూరోప్ వెపన్స్ని మీరు భారత్పై వాడారు, మేము ఎప్పుడూ ఈ పని చెయ్యలేదు. మీరు రష్యాను చూడండి ఫ్రెండ్స్, ఏ రోజైనా రష్యా ఆయుధాలు మీకు పాకిస్తాన్లో కనిపిస్తాయా? ఇంపాసిబుల్. పుతిన్ గారు చాలా క్లియర్గా ఉంటాడు, ఇలా చేస్తే భారత్తో నాకుండే సత్సంబంధాలు కట్ ఆఫ్ అయిపోతాయి, బాగుండవు. కాబట్టి ఏ రోజు పాకిస్తాన్కి లీథల్ వెపన్స్ అనేవి నేను ఇవ్వను. ఇవాళ వరకు అలాగే వాళ్ళు నిలబడి ఉన్నారండి. అదే రష్యా ఫ్రెండ్షిప్. వీళ్ళేం చేస్తారు? దుర్మార్గులు. సో ఇప్పుడు అమెరికా ఫ్రస్ట్రేషన్ చూసారనుకోండి, జపాన్ అనబడే దేశం నిన్న మొన్న కూడా మాట్లాడాను, ఎంత $1.191 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ నుంచి డంప్ చేశారండి. మీకు ఇది ఒక పెద్ద సమస్య అండి. అమెరికా చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్. నిన్న మాట్లాడాం, చైనా పరిస్థితి ఏమిటో అమెరికా పరిస్థితి కూడా అదే. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఈ ట్రెజరీ బాండ్స్ నమ్ముకొని, చైనాను చూసారనుకోండి, 1300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రెజరీ బాండ్స్ ఉంటాయండి, వాటి దగ్గర వడ్డీ వ్యాపారం. మీకు అలాగే ట్రెజరీ బాండ్స్ అన్నప్పుడు జపానే మెయిన్ ఇన్వెస్టర్. ఇప్పుడు వీళ్ళు మొత్తం విత్డ్రా చేసేస్తున్నారు. చైనాను చూసారనుకోండి, 1300 ఎక్కడ, ఇవాళ 652 బిలియన్ అమెరికన్ డాలర్స్కు వచ్చేసింది. అంటే వాడు అప్పుల్లో ఉన్నాడు, ఈ ట్రెజరీ బాండ్స్ని ఏదో ఒక రకంగా డంప్ చేయాలనుకుంటున్నాడు. సో మొత్తానికి దిగ్గజ దేశాలంతా అమెరికాను విడిచిపెట్టి మరి డబ్బుని ఏం చేస్తారంటే ఇక్కడ భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే వీళ్ళ ఫ్రస్ట్రేషన్, కోపం. మేము ఇంతలా సతమతం అయిపోతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో మీరు చాలా స్మూత్గా హాయిగా అరేబియా సీలో ఓడలు వేసుకొని తిరుగుతారా? రష్యా ఆయిల్స్ మా కళ్ళ ముందే అమ్ముకుంటారా? దీనిని మేము ఒప్పుకోలేము. ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అండి అమెరికాకు, యూరోపు దేశాలకు, ఇటువైపు చైనాకు కూడా. మనల్ని ఎలా ఆపాలో తెలియడం లేదు. కాబట్టే జైశంకర్ గారి మీద ఇలాంటి ఒత్తిడి. శుభ్రంగా జవాబు ఇచ్చేసి ఈయన భారత్కు వచ్చాడు. మరి ఫిన్లాండ్లో జరిగిన ఈ డిస్కషన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.